హాయ్ అండి. ఈ వీడియో అయితే నిన్న సాయంత్రం తీశాననమాట. నిన్న సాయంత్రం నాకు అసలు 2 డేస్ నుంచి అస్సలు ఒంట్లో బాగుండట్లేదు. జలుబు చేసింది బాగా. బాగా జలుబు చేసి జ్వరం కూడా వచ్చిందనమాట. మనకు ఆటోమేటిక్‌గా జలుబు చేసిందంటే ఇంక అన్నీ వస్తాయిలెండి. జలుబు చేస్తే జలుబు, మళ్ళీ బాడీ పెయిన్స్, హెడేక్, జ్వరం అన్నీ వస్తాయన్నమాట. నీరసం నీరసం కూడా ఉంటది. అవి జలుబు ఒక్కటొస్తే చాలు ఇవన్నీ వస్తాయన్నమాట. అదే జ్వరం అయితే జ్వరం ఒక్కటొచ్చి పోద్దేమో గానీ, జలుబు చేస్తే అంతే అండి. అసలు నీరసంగా ఉందనమాట. చాలా దగ్గు కూడా వస్తుంది. మధ్యాహ్నం అన్నం తినలేదనమాట నేను. మధ్యాహ్నం తినపోయేసరికి మా వారు నీకోసం ఏదన్నా చేస్తాను నోటికి కారం కారంగానే చేస్తున్నారు. మా వారు నా మీద ఎంతో ఇష్టంగా ప్రేమతోటి చేస్తున్నారు అనమాట. వద్దన్నా నేను, మీకెందుకు శ్రమ, వద్దంటే చేస్తాను నువ్వు అసలు తినలేదు ఏమని చేస్తున్నారనమాట. దానికోసం మరమరాల మిక్చర్ లాగా చేస్తున్నారు అనమాట. మరమరాలు ఫ్రై చేస్తున్నారు. కొంచెం కారంగా ఉంటుందని పచ్చిమిర్చి కూడా కొన్ని ఎక్కువ మరమర ప్యాకెట్ తీసుకొచ్చారు నా కోసం. వెళ్ళి షాప్కి వెళ్ళి అప్పటికప్పుడు అనుకొని వెళ్ళి తీసుకొచ్చారనమాట. ఇంకా నేను తినలేదు కదా, ఆయన చూశారు కదా తినలేదని, ఇంకా తింటలేదు సరిగ్గాని చేస్తున్నారు అనమాట. నేను కూడా వీడియో తీస్తున్నాను. మా వారు వంట చేయరండి ఎక్కువ, అసలు మా వారు వంట రాదనమాట. ఇది ఒక్కటే ఎట్లా నేర్చుకున్నారంటే, అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు అయ్యప్ప స్వాములు చేసుకుంటారనమాట. ఇవి సాయంత్రం పూట హెవీగా తింటారు కదా, సాయంత్రం పూట ఇవి లైట్గా ఉంటుందని ఇవి చేసుకుంటారు అనమాట. అక్కడ నేర్చుకున్నారు. మా వారు చేస్తేనే టేస్టీగా ఉంటుంది, నేను చేస్తే అంత బాగా కుదరదు అనమాట. ఒకటి ఎందుకు అలాగ అయిద్ది అనమాట. మా వారికి వంట రాపోయినా కూడా ఇది ఒకటైతే బాగా చేస్తారు. చికెన్ ఒకటి ఇది చేస్తారు అనమాట. అన్నం కూడా నేను ఎప్పుడన్నా ఊరికి వెళ్ళిన తక్కువ మా వారిని వదిలిపెట్టి ఊరికి వెళ్ళటం అయితే, ఎప్పుడైనా వెళ్ళినా కూడా అన్నం కూడా ఎన్ని గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇవన్నీ అడుగుతారనమాట. అసలు రాదు వంట అనేది. ఇంకా ఇప్పుడైతే చేస్తున్నారని ఇంకా చేతకాపోయినా కూడా వీడియో తీస్తున్నాను అనమాట. ఇంకా ఎప్పుడో ఒకసారి కదా చేసేది వంట మా వారు, అందుకనే వీడియో తీద్దామని తీస్తున్నాను. మా వారు అయితే పచ్చిమిర్చి కట్ చేస్తున్నారు. దీంట్లో పచ్చిమిర్చి కొత్తిమీర కూడా చాలా ఇంపార్టెంట్. కొత్తిమీర అయితే పచ్చిదే తినేయాలన్నమాట, బాగుంటుంది. ఇది పచ్చిమిర్చి అయితే ఎన్ని కట్ చేసినా కూడా కారం, ఇంత కారం కూడా లేదండి పచ్చిమిర్చి. అసలు ఎట్లా ఉన్నాయంటే, మనం వంకాయ పీసెస్ కానీ కట్ చేసి ఫ్రై చేస్తే మనం తింటే ఎట్లా ఉంటాయి అలా ఉన్నాయన్నమాట. ఇంత కారం కూడా లేదు, పచ్చే తినేయచ్చు అనమాట. చప్పగా, అసలు ఇంత కారం కూడా నేను ఎక్కడ చూడలేదు. ఇంతగా చప్పగా ఉండే పచ్చిమిర్చి చూడడానికి మాత్రం ఇంత పొడవుగా బాగున్నాయి, కానీ లేదనమాట, కారం లేదు. ఇంకా చాలా వేసినా కూడా ఇంకా కారం అయితే తక్కువగానే ఉంది. నా నోటికి కారంగా ఉండాలనుకున్నా కానీ కొంచెం తక్కువే ఉంది. ఇంకా మా వారు మాత్రం ఏం చేస్తారులేండి, అన్ని పచ్చిమిరకాయలు వేసినా కూడా, లేకపోతే మనం ఏం చేయలేం కదా. ఇంకా తర్వాత అయితే కళాయి పెట్టేశారు, దాంట్లో ఆయిల్ వేసుకున్నారనమాట. సింపుల్ అండి, చాలా సింపుల్, అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు అనమాట. ఇది మా వారికి కూడా ఫేవరెట్ అయింది. మేము ఎప్పుడన్నా టైంపాస్కి ఏమైనా లేకపోయినా కూడా అప్పటికప్పుడు చేసుకుని తింటాం అనమాట. ఎక్కువ ఇంట్లో ఉంటాయండి, మామూలుగా పచ్చిమిర్చి అయితే ఇంట్లోనే ఉంటాయి. ఇంకా మరమరాలు అవి ఉంటూనే ఉన్నాయి కదండి, ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంటూనే ఉంటాయి. పల్లీలు ఇవన్నీ ఇంకా మామూలుగా ఇంట్లో ఉండే వాటితోటి చేసుకోవచ్చు అనమాట ఈజీగా. ఆయిల్ అయితే వేడిన తర్వాత ఒకదాని అంటే ఒకటి వేసుకోవటం. ఇవి మా వారైతే చాలా టేస్టీగా చేశారండి నిజంగా. నా కోసం ఇంత మా వారైతే చాలా బాగా చూసుకుంటారండి. అంటే మామూలుగా హెల్త్ బాగాలేనప్పుడు కాదు, ఉట్టప్పుడే బాగా చూసుకుంటారనమాట, చాలా కేరింగ్గా. నేను చెప్పాను కదా అంతకుముందు వీడియోలో కూడా అదే చెప్పాను. బాగా కష్టపడతారనమాట మా కోసం అయితే, నా కోసం, పిల్లల కోసం అయితే చాలా కష్టపడతారు. ఏది చేసినా మా కోసమే అనమాట. మా వారు ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఫ్యామిలీతో వెళ్ళడానికి ఇష్టపడతారనమాట. ఒక్కొక్కరేమో ఇంకా ఫ్యామిలీని ఎందుకులే మళ్ళీ ఒక అడ్డం అనుకుంటారు, కానీ మా వారు అట్లా కాదు. ఏదైనా మూవీకి మేము పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కూడా మూవీకి మా వారు ఒక్క మూవీకి కూడా పోలేదనమాట. మేము వెళ్తే అందరం కలిసి వెళ్తాం, లేకపోతే అసలు ఆ మూవీకి కూడా వెళ్ళమన్నమాట. అట్లా ఉంటుంది. మేము అట్లా ఉంటారనమాట మా వారు అయితే. ఫ్యామిలీ పరంగా అంత కేరింగ్గా ఉంటారనమాట. తర్వాత ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసారు, తర్వాత పల్లీలు వేసుకున్నాము. పల్లీలు వేసి అవి ఫ్రై చేయాలన్నమాట. నేను అసలు ఏం పని చేయలేదండి, నేనైతే చేయలేదు, పాప మొత్తం మా వారే చేసుకున్నారు. లాస్ట్ గిన్నెలు కూడా కడుగుతా అంటే వద్దని చెప్పాను అనమాట. నేను మా వారిని గిన్నెలు ఒకటి, బట్టలు ఒకటి అయితే కడగ నేను గిన్నెలు అయితే నేను ఒకవేళ హెల్త్ బాగపోయినా ట్యాబ్లెట్ వేసుకొని కొంచెం తగ్గినాక చేసుకుంటాను, లేకపోతే పిల్లలు చేస్తారు, కోమలేని నేను ఇద్దట్లో ఎవరైనా చేస్తారనమాట. ఈ 2 పనులు అయితే చేయ నేను. ఇంకా చిన్న అంటే ఇంక మామూలుగా నేను ఇల్లు బూజు బరగొట్టినప్పుడు ఏదన్నా హెల్ప్ చేస్తుంటారు, సామాను సర్దటం ఇవి చేస్తారులే, కానీ ఈ 2 అయితే చేయను నేను అసలు ఎక్కువ శాతం అయితే. ఇప్పుడు దాకా అయితే చేయనీలేదు అస్సలు. నాకు సిజరీన్ అయినప్పుడు కూడా నేను కొంచెం కష్టమైన ఉతుక్కున్నా కానీ మా వారిని అయితే ఆ పని చేయలేదు. బట్టలు అయితే ఉతకనీను, గిన్నెలు కడగనీను అనమాట. ఎందుకంటే వాళ్ళు అలసిపోయి వస్తుంటారు బాగా, ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో కష్టాలు వాళ్ళకి కూడా ఉంటుంది కదా పని. అక్కడ చేసి వచ్చి మళ్ళీ ఇంట్లో అయితే ఒక్కొక్కరు చేపిస్తారు, కానీ ఏమన్నా నాకు నచ్చదు అనమాట. తర్వాత మా వారైతే ఇంకా ఇది తర్వాత ఉప్పు, దాంట్లో పసుపు వేశారు. ఇంకా కారం వేసుకోరు అనమాట, పచ్చిమిర్చి మనకి ఇంకా కారం అవసరం లేదు. అది వేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత
తర్వాత ఇవి మరమరాలు వేసుకోవటం అనమాట. మరమరాలు వేసుకొని కొంచెం బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈజీ అండి, మనకు అప్పటికప్పుడే. కొంచెం మసాలా వేసారు, గరం మసాలా కూడా కొద్దిగా వేసారు, నోటికి బాగుంటుందని. ఎందుకంటే అవి పచ్చిమిర్చి చూస్తుంటే అసలు కారం ఉన్నట్లు ఇవన్నీ మేము అనుకుంటూనే ఉన్నాం కారం ఉంటే కారం ఉంటే ఇన్ని వేసిన కారం మరీ కారం ఎక్కువ వేద్దేమో అనుకున్నాం. మళ్ళీ తర్వాత నేనే అన్నాను అనమాట, అంత కారం ఉండేటట్లు చూస్తుంటే అని అన్నాను అనమాట. నిజంగానే కారమే లేదు. మనం ఆడవాళ్ళకి కొంచెం తెలిసిద్ది కదా, మగవాళ్ళకన్నా కూడా ఏ పచ్చిమిర్చి కారం ఉంటాయో ఉండవు అనేది. ఇవైతే కారం అస్సలు లేని లేవు అనమాట. ఇంకా ఇన్ని డబుల్ త్రిబుల్ వేసినా కూడా కారం ఉండేది కాదు, అంత చప్పగా ఉన్నాయి అనమాట. ఇదైతే తర్వాత కరివేపాకు కూడా వేసేసారు. తర్వాత ఇంకా మరమరాలు ప్యాకెట్ అయితే కట్ చేసి దాంట్లో వేసేస్తారు అనమాట. ఈ మరమరాలు మామూలుగా షాప్లో దొరుకుతున్నాయండి ఇప్పుడు ప్యాకెట్, అందరూ తెలిసిందే. ఇది 35 40 ఉంది ఇది. ఇప్పుడే తీసుకొచ్చారనమాట. ఇంక నేను ఇంకా వద్దన్నా కూడా వెనకుండా తీసుకొచ్చారు వెళ్ళి. నైట్ అయితే ఇంక అన్నం కూడా తెలియదు, నేను ఇవే తిన్నాను అనమాట. ఇంక మా వారు కూడా తెలియదు, నిజం చెప్పాలంటే. ఎందుకో చెప్తాను తర్వాత. అన్నం అయితే వండాను కానీ మా వారికి వాళ్ళకి పిల్లలకి మా వారు తెలియదు అనమాట. తర్వాత ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ కూడా ముందే వేసుకోవాలి, బాగా మొత్తం మిక్స్ అవ్వాలి బాగా. ఇట్లా మిక్స్ అయిన తర్వాత ఇంకా తినేసేయటం అనమాట, అంతే ఈజీ, ఏం లేదు. కొంచెం కాకపోతే కారం, పచ్చిమిర్చి కొంచెం కారం ఉంటే మంచి ఘాటుగా కారంగా నోటికి బాగుండేది అనమాట. కొంచెం కారం తగ్గినట్టు అనిపించింది అంతే. కాకపోతే మా వారు అంత ప్రేమగా చేసినప్పుడు మనం ఏం వంక పెట్టకూడదండి, ఎవరైనా అంతే. సరే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వాళ్ళ మీద ప్రేమతో చేసినప్పుడు వంకలు పెట్టకూడదు అనమాట. ఎట్లా ఉన్నా బాగున్నాయి అంటే వాళ్ళకు కూడా చేసినందుకు హ్యాపీగా ఉంటుంది. రెండోసారి మనకు చేయాలన్నా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. అందుకని మా వారు ఏదైనా చేసినా మేము మా పిల్లలు మాత్రం అసలు వంకే పెట్టమన్నమాట. చాలా బాగా చేస్తారు, బాగానే చేస్తారు నిజం చెప్పాలంటే. కాకపోతే ఇంకా బాగుందని అంటాం అనమాట మేము. ఇట్లాగా ఒక పచ్చిమిర్చి, పల్లి ఇవన్నీ తింటే నంచుకొని తింటే బాగుంటుంది అనమాట. కొత్తిమీర అయితే ఇలాగే తినేయాలండి, దీన్ని నిజంగా అంటే చాలా బాగుంటుంది కొత్తిమీర. నేను అంటాను మా వారిని, అవి కొత్తిమీర కట్ చేసి ముక్కలుగా వేసి పచ్చే దాంట్లో వేసుకుంటే అట్లా తినవద్దు, ఇట్లాగే తింటేనే బాగుంటుంది అంటారు అనమాట. మా వారిని చూసి మేము కూడా నేర్చుకున్నాం. అట్లాగా తినేసాను అనమాట. చాలా బాగున్నాయి నోటికైతే, చాలా టేస్టీగా చేశారు మా వారు అయితే నా కోసం చేశారు కాబట్టి. ఇది ఇంక నైట్ అండి, ఇది నైట్ 10 అవుతుంది అనమాట. మా వారు నిద్రపోయారు, కోమలి కూడా పడుకుందనమాట. నేను మా నందిని కోసం వెయిట్ చేస్తున్నాను. మా నందినికి పాపం అయితే ఎంత హోంవర్క్ ఉంటుందండి పాపం, చాలా హోంవర్క్ ఉంటుంది. ఎట్లా రాస్తుందంటే నాకే పాపం అనిపిస్తుంది అనమాట మా నందిని చూస్తుంటే. తప్పదు, 10th క్లాసు, ఇంకా ఏం చేయలేని పరిస్థితి అనమాట. నాకు రాదని, నేను చదువుకోలేదు పెద్దగా, నాకు అంత రైటింగ్ రాదు. అయినా వాళ్ళు రాసుకుంటేనే కదా, మా కోమలి చూశారుగా హాయిగా నిద్రపోతుంది. మా నందిని పాప రాసుకుంటుంది, మా కోమలి కూడా హెల్ప్ చేస్తుంది. కానీ మా కోమలి కూడా పాప అలసిపోయి వస్తుందండి, అంత దూరం పోయి వస్తుంది కదా, ఆమెకి ఇంకా చదువుకొని సరిపోతుంది అనమాట. మా వారేమి గదిలో పడుకున్నారు. మా వారు ఏం చేశారంటే అన్నం తింటా అన్నారు, తింటా అని 7:30కి పడుకొని నిద్రపోయారనమాట. లేపినా కూడా నాకు వద్దు అని అన్నారనమాట. అనేసరికి ఇంకా అదిగాక మరమరాలు తిన్నారు కదా, మరమరాలు తిన్నది కూడా ఎప్పుడు 6:30 అప్పుడే తిన్నాం అనమాట మేము. అందుకని ఇంకా ఆకలిగా లేదన్నారనమాట అని అంతే నిద్రపోయారు. కొద్దిగా అయిన తర్వాత తింటా అని అంతే పడుకొని నిద్రపోయారు. ఇంకా నేను లేపితే ఇంకా వద్దన్నారనమాట. ఇంకా మన నందిని కోసం అయితే నేనైతే ఉన్నాను. ఇది తెల్లారి మార్నింగ్ అండి, ఈరోజు మార్నింగ్ అనమాట. ఇది ఇంకా హడావిడిగా ఉంది కొంచెం పని, నేను కొంచెం లేటుగా లేసాను అనమాట. మా నందిని కోసం లేటుగా పడుకున్నాక లేటుగా లేసాను. మా కోమలికి అయితే కాలేజీకి టైం అవుతుందని ఇది ఎగ్ రైస్ చేస్తున్నాను. ఎందుకంటే అన్నం మిగిలింది, రాత్రి మా వారు తెలియదు కదా, అన్నం మిగిలింది. ఇంకా సరేలే ఎగ్ రైస్ చేద్దామని చేస్తున్నాను అనమాట. చిన్న వీడియో అండి, ఉదయం పూట తీసింది నేను. ఎందుకంటే మా వారు బయటికి వెళ్తున్నారు. మా వారు ఫోన్ తోటి నేను వీడియోలు తీస్తాను అనమాట, క్లారిటీ బాగుంటుందని. మా వారికి ఫోన్ తీసుకెళ్ళాలన్నమాట, అందుకనే నేను కొంచెమే తీశాను వీడియో అయితే. ఇది ఇంకా ఎక్కువ తీయలేదన్నమాట, పిల్లలు స్కూల్కి వెళ్ళేది ఏం తీయలేదు ఇక. ఎందుకంటే ఎగ్ రైస్ తినేసి వెళ్ళారనమాట. ఎందుకంటే ఇలా ఫ్రెండ్స్ అందరు కలిసి మ్యాచ్ ఆడుతున్నారు అనమాట, క్రికెట్ మ్యాచ్. అందుకని ఉదయాన్నే వెళ్ళారనమాట. ఇది ఎగ్ రైస్ అయితే చాలా బాగా కుదిరింది, ఎగ్ రైస్ కూడా చాలా టేస్టీగా ఉంది. ఇంక అందరం తలా కొంచెం తినేసినాం అనమాట. ఇదండి ఈరోజు వీడియో అయితే. చాలా బాగా మా వారు నా కోసం చేసిన వంట అయితే నాకు బాగా నచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. పిల్లలకి ఇది దొండకాయ రైస్ చేస్తున్నా బాక్స్లోకి, కోమలికి నందినికి అయితే దొండకాయ రైస్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, ఇది కూడా పిల్లలకి చేసింది నాకు బాగా నచ్చింది ఎందుకో కానీ. ఇదండి ఈరోజు వీడియో అయితే, సింపుల్గా చిన్న వీడియో.